పోలీసులు అనగానే మనకు ఒక రకమైన అభిప్రాయం ఉంటది. ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయితది మనందరికి. పోలీసులు కటువుగా ఉంటారు. రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేస్తారు. కోటాను కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటారు అని చెప్పేసి ఒక తప్పుడు అభిప్రాయం ఉంటది. అంటే ఆ కోవకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు ఆ డిపార్ట్‌మెంట్‌లో. కానీ అక్కడక్కడ కొంతమంది నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్లు నిజంగా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఈ వార్త చూస్తే కొంచెం బాధ అనిపించింది నాకైతే. ఇగో ట్రీట్‌మెంట్‌కు డబ్బులు లేక రిటైర్డ్ ఎస్ఐ వృత్తి అట. నిజంగా ఇయాలటి కాలంలో ట్రీట్‌మెంట్ డబ్బులు లేని పరిస్థితిలో రిటైర్డ్ ఎస్ఐ కాదు కనీసం రిటైర్డ్ కానిస్టేబుల్ అని ఉంటుండా? హోమ్ గార్డ్ అని ఉంటుండా కనీసం? అట్లాంటి పరిస్థితుల్లో ట్రీట్‌మెంట్‌కు డబ్బులు లేని పరిస్థితిలో ఒక ఎస్ఐ చనిపోయిండంటే ఆయనే ఆయన సర్వీస్ కాలంలో ఎంత నిజాయితీగా పనిచేసి ఉంటాడు. ఇగో చూడుర్రి. ఖమ్మం నగరానికి చెందిన కుక్కల మైసయ్య గత ఏడాది ఫిబ్రవరిలో ఏఆర్ఎస్ఐగా రిటైర్డ్ అయ్యారు. భార్యాభర్త ఇద్దరు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం ఈ నెల 18న వారు ఖమ్మంలోని ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం భార్యను హైదరాబాద్ తరలించగా మైసయ్య బుధవారం రాత్రి చనిపోయాడు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పరిస్థితి అట్లే ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉండడంతో రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం కొద్ది మొత్తంలో బిల్లులు చెల్లించి భౌతిక కాయాన్ని ఇంటికి తరలించింది. వాళ్ళే రిటైర్డ్ అధికారుల సంఘంకి వెళ్ళి మనిషికి చందాలు వేసుకొని భౌతిక కాయాన్ని ఇంటికి పంపించారట. ఇంత దారుణం ఆ పరిస్థితి. ఆయనకి ఇక్కడ ఇంతకాలం ఏం చెప్తున్నా చూడురి. మైసయ్యకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 55 లక్షల దాకా రావాల్సి ఉండేనట. 55 లక్షల రూపాయలు వస్తే ఆయన ఆరోగ్యం మంచిగా చూసుకుంటుండే, ఆయన శేష జీవితం ఎంత మంచిగా గడుపుతుండే. ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసి, రాష్ట్రానికి సేవ చేసి, ప్రజల రక్షణ కోసం పాటుపడి ఆయనకే జీవితానికి రక్షణ లేకుండా అయిపోయింది. 50 లక్షలు ఇస్తే రంగారంగాన్ని కూడా ఆయన ఆరోగ్యం మంచిగా ఉండు. ఆయన ఇప్పుడు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిండో, ఎంతగానో కష్టపడ్డాడో, ఎన్ని పండుగలు పబ్బాలు ఎంజాయ్మెంట్లు ఎన్ని మిస్ అయిపోయారు. ఆ డబ్బు సకాలంలో అంది ఉంటే భార్యాభర్తలిద్దరికీ మెరుగైన మద్యం అందించి చేయించుకునేందుకు అవకాశం ఉండేదని అంటున్నారు. ఇది నిజంగా బాధాకరమైన విషయం. మన సిస్టంలో చాలా చేంజెస్ జరగాలి. మొత్తం భ్రష్టు పట్టించేసారు ఇన్ని వందల సంవత్సరాలుగా అన్ని వ్యవస్థల్ని. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇన్ టైంలో ఎందుకు అందించారు? ఆయన హక్కు, ఆయన డబ్బులే కదా కూడబెట్టిన. 50 లక్షలు ఏదో పుణ్యానికి ఇచ్చిన పైసలు కాదు కదా. రూపాయి ఆయన సర్వీస్ టైంలో కూడబెట్టినటువంటి డబ్బులు. ఆయన పైసలు ఆయన చేయడానికి రిటైర్మెంట్ బెనిఫిట్ మళ్ళా 1.25 లక్ష ఆ కాయింది ఈ కాయింది, ఇన్ని రోజులు ఆగు అన్ని రోజులు ఆగు గిదా. సో ట్రీట్మెంట్ కు డబ్బులు లేక ఒక రిటైర్డ్ ఎస్ఐ చనిపోవడం అనేది మనందరం కూడా బాధపడాల్సిన అవసరం.